ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ శర్మిలారెడ్డిని గన్నవరం, విజయవాడలోని ఆమె నివాసంలో గృహ నిర్బంధం చేయడం తీవ్రంగా ఖండిస్తున్నట్లు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు ఎన్డి విజయజ్యోతి తెలిపారు. జమ్మలమడుగు ఆర్ఎండ్బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ఒక మహిళా నేతను నేరస్తురాలిలా ముట్టడించడం, గృహ నిర్బంధం చేయడం ఇక సమాజపరంగా, ప్రజాస్వామ్యపరంగా తీవ్ర అభ్యంతరకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం 2015 అక్టోబర్ 22న ఉద్దండరాయునిపాలెం గ్రామంలోనే ప్రధాని నరేంద్ర మోడీ భూమి పూజ నిర్వహించిన విషయం గుర్తు చేశారు. కానీ 2019, 2024 మధ్యకాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3 రాజధానుల నాటకం ద్వారా ప్రజల్లో అయోమయం రేపిందని, ఇప్పుడు 2025 మే 2న మళ్లీ అదే ప్రదేశంలో రెండోసారి భూమి పూజ చేస్తున్న ప్రధాని మోదీ ఆర్థిక, రాజకీయంగా ఆంధ్ర ప్రజలతో ఎన్డీఏ ప్రభుత్వం ఎలా ఆటలాడుతుందో స్పష్టమవుతోందని విమర్శించారు. భాజపా, తెలుగుదేశం, జనసేన ప్రభుత్వాలు తీసుకుంటున్న ద్వంద్వ ధోరణులను విజయజ్యోతి ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలపై సినీ నటుడు, రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు తగదని ఆమె వ్యాఖ్యానించారు. దేశానికి స్వతంత్ర్యం తెచ్చిన కాంగ్రెస్ పార్టీని దూషించడం ఎక్కడి న్యాయమని ప్రశ్నించారు. దూషించాల్సింది కాంగ్రెస్ కాదు, పెహల్గాం ఉగ్రదాడికి బాధ్యులైన ఉగ్రవాదులను ఇప్పటి వరకు పట్టుకోలేని ప్రధాని మోడీని పవన్ కళ్యాణ్ ప్రశ్నించాలని ఆమె అన్నారు. ప్రజలకు హామీ ఇచ్చిన సూపర్ 6 పథకాల అమలులో విఫలమైన సంకీర్ణ ప్రభుత్వం ప్రజలను తీవ్ర నిరాశకు గురి చేసిందని ఆమె విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో శాంతి, అభివృద్ధి, ధర్మ నిరపేక్షత ఉండగా ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం మాత్రం ప్రజాస్వామ్య వ్యవస్థను, లౌకిక విలువలను అపహాస్యం చేసేలా పనిచేస్తోందని తెలిపారు. ఈ సమావేశంలో జమ్మలమడుగు అసెంబ్లీ సమన్వయకర్త శివమోహన్ రెడ్డి, వెంకటస్వామి, రసీద్, ఓబయ్య, సుధాకర్ పాల్గొని పిసిసి అధ్యక్షురాలు వైఎస్ శర్మిలారెడ్డికి పూర్తి మద్దతు ప్రకటించారు. ప్రభుత్వంలో ఏం జరుగుతుంది ఏంటి అనేది ఇక్కడ ఉన్న కూటమి ప్రభుత్వం సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి అందరికీ, కానీ వాళ్ళ అధికారం కోసం, వాళ్ళ అధికారం నిలబెట్టుకోవడం కోసం వాళ్ళు వారికి అడుగులకు మడుగులు వస్తూ ఉన్నారు. మొన్నటికి మొన్న కాంగ్రెస్ పార్టీ గురించి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు ఏమంటారు, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కావాలనుకున్న వాళ్ళందరూ పోయి పాకిస్తాన్లో చేరండి అంట. కాంగ్రెస్ పార్టీ అంటే అంత చులకన ఉందా? ఈ దేశంలో ప్రజలు నిస్వార్థంగా, నిరంకుశంగా, అసలు భయం లేకుండా బ్రతుకుతున్నారంటే కాంగ్రెస్ పార్టీ వల్ల కాదా? ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి అది తెలియదా? కాంగ్రెస్ పార్టీలో పోరాడకపోతే మన నాయకులంటే మనకు స్వాతంత్రం వచ్చేదా? శాంతియుతంగా ఒక మంచి రాజ్యాంగాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కదా. కాంగ్రెస్ పార్టీ పాలనలో ఒక భారత రాజ్యాంగం ఏర్పాటు చేసి, అంబేద్కర్ ఏర్పాటు చేసి ఈ రోజు అందరూ సమానంగా, సమాన హక్కులు బ్రతుకుతున్నామంటుంది కదా. కానీ ఇప్పుడు ప్రస్తుతము దాని అంతా తుంగలో దొక్కుతా ఉన్నారు. దాని తుంగలో దొక్కి తిరిగి పాత రోజులు, బ్రిటిష్ కాలం కంటే ముందు ఇంకా అంత దుమానం ఆ రోజులు తీసుకురావాలా. మేమైతే మా అధికారం నిలబెట్టుకోవాలని కేంద్రం చేస్తూ ఉంటే, దానికి మేము ఇక్కడ అధికారం నిలబెట్టుకోవాలని ఇక్కడున్న ఆంధ్ర రాష్ట్ర కూటమి ప్రభుత్వం చేస్తాము. కానీ ప్రజలు చూస్తూ ఉన్నారు, ఇది కరెక్ట్ అయింది కాదు. ప్రజల కోసం ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఒక ప్రభుత్వం ఏర్పాటు చేసిందంటే వాళ్ళ పార్టీలు ఎవరుంటే వాళ్ళకేనా? మొత్తం ప్రజలందరికీ ప్రధానమంత్రి కదా, ప్రజలందరికీ ముఖ్యమంత్రి కదా. ప్రజలందరి అవసరాలు చూడాల్సిన అవసరం లేదా? ఇవన్నీ ప్రశ్నిస్తే కాంగ్రెస్ పార్టీ కోసం, ప్రజల కోసం పోరాడుతూ ఉంటే కాంగ్రెస్ పార్టీ అంత చులకనైందా? కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అంత చులకనైందా? దీన్ని అంతా మేము కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నేను వ్యతిరేకిస్తా ఉన్నాం. మేము మా షర్మిలమ్మ గారు పిసిసి అధ్యక్షురాల నాయకత్వంలో మేము నిరసనలు చేపడతాం. ఈ నిరంకుశ పాలన పోయేంత వరకు మేము అసలు వదిలి